గాయత్రీ మంత్రము యొక్క అర్థము, విశిష్టత. మంత్రము ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రతిపదార్థము ఏమిటంటే ఓం అనగా ప్రణవము, శబ్ద బ్రహ్మము. భూ అనగా భూలోకము, ఎల్ల ఉత్పత్తికి ఆధారమైనది, స్థూలము. భువ అనగా భూ, స్వర్గలోకముల నడుమ నుండు లోకము, అనంత, సూర్య, చంద్ర, నక్షత్రములతో కూడిన అంతరిక్షము, శూన్యము, సూక్ష్మము. సువ అనగా స్వర్గలోకము, కారణము. యః అనగా ఎవడైతే, నః అనగా మన యొక్క, ధియ అనగా బుద్ధులను, ప్రచోదయాత్ అనగా ప్రేరేపించగలడో, తత్ అనగా ఆ స్వతస్సిద్ధ పరబ్రహ్మము. సవితుః దేవస్య అనగా ఈ జగత్తును కన్నట్టి ఆ పరమాత్ముని యొక్క సృష్టి, స్థితి, సర్వప్రపంచ అధిష్టాన దేవత. వరేణ్యం అనగా శ్రేష్టమైన, సర్వజనులు గౌరవించదగిన. భర్గ అనగా తేజస్సును. ధీమహి అనగా ధ్యానింతుము గాక. తాత్పర్యము, మన బుద్ధులకు సరియైన చైతన్యాన్ని అందించి ప్రేరేపించగల దేవుడు సవిత కాబట్టి, ఆ దేవుని యొక్క శ్రేష్టమైన తేజస్సును మనము ఎల్లప్పుడూ ధ్యానింతుముగాక. ఆ పరమాత్ముడే మన బుద్ధులను నడిపించే సారథి. గాయత్రి సనాతనమైన వేదాలలో నిక్షిప్తమైన ప్రార్థన. ఇది ఋగ్వేదములో ఉన్నది. ఇది పరమాత్మయే అనబడు శబ్దబ్రహ్మమైన ప్రణవము. ఓం యొక్క వివరణయే అని కూడా చెప్పబడుచున్నది. వేదాలు కూడా గాయత్రీ మంత్రమును విపులముగా చెప్పినవి. ఈ మంత్రమే వేదసారమని తెలియబడుచున్నది. గాయత్రీ ఛందసాం మాత. ఛందస్సులు అనగా వేదములే కాబట్టి వేదాలకు మాత వంటిది గాయత్రి. భావము, గాయత్రీ ఛందసాం మాత. గాయత్రి అనగా సర్వవేదములకు మాతృస్వరూపిణి. గాయ అనగా జీవుడని అర్థము. జీవులను పోషించేది, ప్రాణములను రక్షించేది గాయత్రి అని కూడా దీని అర్థము. గాయత్రీ మంత్రోపదేశ సంస్కారము జరిగిన తరువాత ద్విజుడుగా రూపొందుతాడు. గాయత్రీ మంత్రము సర్వదేవతా స్వరూపము. ఒక మతమునకు గాని, ఒక కులమునకు గాని, లింగ, స్థాయి భేదములకు గాని సంబంధించినది కాదంటారు బాబా. గాయత్రి, సావిత్రి, సరస్వతి అని 3 కాలములందు 3 పేర్లు ధరించి మూర్తీభవించిన దేవి ఈ గాయత్రి. గాయత్రికి పంచముఖి అని కూడా మరొక పేరు. పంచముఖి స్వరూపము యందు పంచప్రాణములుగా నిలిచి ఉంటున్నది. తెలివితేటలను అభివృద్ధి పరచునప్పుడు ఈమె గాయత్రి, ప్రాణములను రక్షించునప్పుడు ఈమె సావిత్రి, వాక్కును కాపాడునప్పుడు సరస్వతి. గాయత్రి, సావిత్రి, సరస్వతి అను పేర్లతో ఆయా సమయములందు బుద్ధిని, ప్రాణమును, వాక్కును రక్షించేది కనుక గాయత్రిని సర్వదేవతా స్వరూపిణి అని అంటారు. బాబా కనీసం ఉదయం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు గాయత్రి మంత్రము ప్రతిదినము పుచ్చరించడంపల్ల మనకర్మల శేషము మనలను ఏమాత్రము బాధించకుండా ఉంటుందంటూ బాబా సెలవిచ్చినారు. ఏనాటి మంత్రోచ్చారణ అనాటి పాపములను హరింపజేస్తుంది. పిల్లలు ప్రతిదినము ఉదయం, సాయంత్రం గాయత్రీ మంత్రమును ఉచ్చరిస్తే బుద్ధి వికసించి మేధస్సు అభివృద్ధి గాంచుతుంది. గాయంతం త్రాయతే ఇతి గాయత్రీ. ఎక్కడైతే ఈ మంత్రము జపించబడునో అక్కడ గాయత్రీమాత జపించు వారిని కాపాడుతుంది, వారికి అమరత్వము సిద్ధింపజేస్తుంది. ఈ మంత్రము యొక్క విశిష్టత ఎట్టిదనగా, ఈ మంత్రము ధ్యానించు సాధకుని ఆధ్యాత్మిక పురోగతి వైపు నడిపిస్తుంది. గాయత్రీ మంత్ర ద్రష్ట విశ్వామిత్ర మహర్షి అనగా ఈ మంత్రాన్ని మానవాళికి అందించినవాడు. ఆ మహర్షియే శ్రీరామచంద్రునికి ఆదిత్య హృదయమును ఉపదేశించుట ద్వారా సూర్యోపాసనలోని ఆంతర్యమును, మహిమను గ్రహింపజేశాడు. సవిత అను పేరుతో అనగా ఈ జగత్తు ఎవరి నుండి ఉద్భవించిందో అట్టి పరమాత్మ దివ్య తేజస్సును ఈ మంత్రము ద్వారా ధ్యానిస్తాము. ఈ మంత్రము దివ్య తేజస్సుతో కూడుకొన్న ఒక ఛందస్సు. గాయత్రి 5 ముఖములతో కూడుకొని పంచముఖి గాయత్రి అనుబడుచున్నది. ఈ 5 ముఖములు పరబ్రహ్మ యొక్క 5 అంశములను సూచిస్తాయి. పంచభూతములు భూమి, జలము, అగ్ని, వాయువు, శూన్యము. పంచకోశములు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. పంచప్రాణములు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. పంచతన్మాత్రలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. పంచ జ్ఞానేంద్రియాలు నేత్రములు, నాసిక, కర్ణములు, జిహ్వ, చర్మము. పంచకర్మేంద్రియములు వాక్కు, హస్తము, పాదము, పాయువు, ఉపస్థ. వీటిలో ఉన్న తత్వమే గాయత్రి యొక్క పంచముఖముల ద్వారా తెలియబడుచున్నది. ఈ విధంగా ఈ మంత్రము ప్రతి ప్రాణిని సంపూర్ణముగా పవిత్రం చేయగలది.
గాయత్రి యొక్క పంచముఖములు. 1 ఓం ప్రణవము, మొదటి ముఖము, ప్రణవము, అప్లైశ్వర్యములలోని తత్వమును తెలియజేయును. 2 భూర్భువః సువః, రెండవ ముఖము. ఇది త్రిలోకములను సూచించును. మనకు కనిపించు ప్రపంచము భూ అనబడును. సకల ప్రాణులలో చైతన్యము కలిగించే ప్రాణశక్తి భువః అనబడును. మన ప్రజ్ఞకు ఆధారభూతమైనది సువః. భూ శరీరము మెటీరియలైజేషన్, భువః ప్రాణశక్తి వైబ్రేషన్, సువః ప్రజ్ఞ రేడియేషన్. 3 తత్సవితుర్వరేణ్యం, మూడవ ముఖము. తత్ అనగా ఆది అని అర్థము. ఏది సత్యమో ఏది నిత్యమో ఆ పరబ్రహ్మము. దీనిని వర్ణించుటకు భాషగాని మాటగాని లేవు. అందుకనే ఆది అన్నారు. 4 భర్గో దేవస్య ధీమహి, నాలుగవ ముఖము. భర్గః తేజస్సు, దివ్యకాంతి, వెలుగు. దేవస్య దివ్య అనుగ్రహము. ధీమహి ధ్యానించుచున్నాడు. 5 ధియో యోనః ప్రచోదయాత్, ఐదవ ముఖము. తిహ్ కదు, యో ఎవరైతే బ్రహ్మము, నః మా యొక్క, ప్రచోదయాత్ ప్రేరేపించుచున్నాడో, ఎవరైతే ఈ జగత్తు సృష్టికి కారకుడో, ఎవరైతే సర్వశ్రేష్ఠుడైన పూజనీయుడో, ఎవడైతే సకల పాపములను అజ్ఞానమును నశింపజేయగలడో, అట్టి పరమాత్మను మా బుద్ధులను ప్రేరేపించమని ధ్యానించుచున్నాను. త్రిమూర్తి స్వరూపము గాయత్రి. గాయత్రికి 3 పేర్లు: గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఈ 3 పేర్లు ఈ మాత యొక్క 3 అంశలకు ప్రతీకలు. ఈ 3 అంశలు ప్రతి ప్రాణిలో ఉన్నవి. 1 గాయత్రి మన ఇంద్రియాలకు అధిదేవత, ఐశ్వర్య ప్రదాత. 2 సావిత్రి ప్రాణశక్తికి అధిదేవత. సావిత్రి మనలను అన్ని ప్రమాదాల నుండి, రోగాల నుండి రక్షించే సత్యము నకు ప్రతీక. అనగా మనలను ఎల్లప్పుడూలా రక్షించేది సత్యమే. 3 సరస్వతి వాక్శక్తికి అధిదేవత. ఈ దేవత మన బుద్ధులకు వెలుగు చూపించి విచక్షణ వైపు నడిపిస్తుంది. గాయత్రిలోని ఈ 3 అంశాలు మానవునిలోని సంకల్పము, వాక్కు క్రియ, ఏకత్వాన్ని సూచిస్తాయి. దీనినే త్రికరణ శుద్ధి అంటారు. ఎవరైతే త్రికరణ శుద్ధిని జీవితంలో ఆచరిస్తారో వారిని గాయత్రి, సావిత్రి, సరస్వతి ఆశ్రయించి ఉంటాయి అని మహనీయుల వాక్కు. గాయత్రి మంత్రంలో 3 భాగాలు ఉన్నవి: వర్ణన, ధ్యానము, ప్రార్థన. 1 మొదటి 9 పదములు ఓం భూర్భువస్సువః తత్సవితుర్వేణ్యం భర్గో దేవస్య. ఇది పరమాత్మ యొక్క వర్ణన. వీని ద్వారా సాధకుడు త్రిలోకములలో భాసించే గాయత్రీ మాతను వర్ణిస్తాడు. 2 తర్వాత పదము ధీమహి సవిత పై ధ్యానమును సూచిస్తుంది. దీని ద్వారా సవిత నుండి ప్రసరించు దివ్య తేజస్సును, అనుగ్రహమును గురించి సాధకుడు తీవ్ర చింతన చేసి సూర్యమండలమునకు అధిపతియైన సవిత యొక్క తేజస్సును తనలో లీనం చేసుకోవడానికి ఆరాటపడుతాడు. 3 ప్రార్థన తర్వాత 4 పదములు ప్రార్థన. సకల ప్రపంచాన్ని అవహించి ఉన్న దివ్య తేజస్సును, మన బుద్ధిని వికసింపజేయమని అర్థించే ప్రార్థన ఇది. ఇందులో సాధకుడు పరమాత్మకు పూర్తిగా శరణాగతుడవుతున్నామన్న దీని ద్వారా సాధకుడు తన మేధస్సుకు విచారణా శక్తిని, తద్వారా స్థిరమైన సత్యాన్వేషణను ప్రసాదించమని వేడుకుంటాడు. ప్రయోజనాలు: గాయత్రీ మంత్రాన్ని సరియైన రీతిలో ఉచ్చరించాలి. ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని స్పష్టంగా పలకాలి. మంత్రము యొక్క శబ్దము ధియోయోనః ప్రచోదయాత్, దాని అర్థము ఎంతో విలువైనది. గాయత్రి వేదాలకు ఆధారభూతమైనది. అనగా వేదమాత, అది సకల పాపములను నశింపజేస్తుంది. గాయత్రీ మంత్రాన్ని మించిన పవిత్రమైన మంత్రము లేదు. గాయత్రి సాక్షాత్తు భగవత్స్వరూపమే కాబట్టి ఆ మంత్రమును తగిన శ్రద్ధతో, భక్తితో, ప్రేమతో, వినయంతో ఉచ్చరించాలి. కేవలం యాంత్రికంగా ఉచ్చరించక మంత్రం యొక్క ప్రయోజనం మీద విశ్వాసంతో ఉచ్చరించడం ప్రధానము. గాయత్రీమంత్ర జపం వలన బ్రహ్మప్రకాశం మన మీద ప్రసరించి బుద్ధిని వికసింపజేసి తేజస్సును ప్రసాదించి ఆధ్యాత్మిక మార్గం సుగమం అవుతుంది. స్నానం చేయునప్పుడు, ఆహారం తీసుకునే ముందు, నిద్రకు ఉపక్రమించే ముందు ఈ 3 సందర్భాలలో గాయత్రిని స్మరింపమని భగవాన్ బాబా ప్రబోధించారు. ఈ మంత్రాన్ని ఎన్నిమార్లు జపం చేస్తామో అంతగా ప్రయోజనం లభిస్తుంది అన్నారు. గాయత్రీ మంత్రోపాసన తర్వాత 3 మార్లు శాంతిమంత్రం చెప్పాలి. గాయత్రీ మంత్రము యొక్క విశిష్టతపై భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సందేశము: నీవు ప్రతిదినం క్రమం తప్పక గాయత్రీ మంత్రాన్ని జపిస్తే అది నిన్ను ముల్లోకములు, త్రిగుణములు,
త్రికాలముల ప్రభావం నుండి విముక్తుణ్ణి చేసి పరబ్రహ్మ యొక్క దివ్య స్వరూపాన్ని దర్శింపజేస్తుంది. గాయత్రీ జపం మనస్సును పవిత్రం చేసి సూర్యుడు అంధకారాన్ని పోగొట్టినట్లు నీలోని అజ్ఞాన తిమిరాన్ని నశింపజేస్తుంది. ప్రేమ స్వరూపులైన బాలబాలికలారా, ఇది మీకు అంది వచ్చిన సువర్ణావకాశం. హృదయపూర్వకంగా గాయత్రిని ఉపాసించడం ద్వారా మీరు జీవితంలో విజయం పొందుతారు. ఒక మహావృక్షానికి మ్రాను ఏ విధంగా ఆధారంగా ఉంటున్నదో మానవ జీవితానికి గాయత్రి ఆ విధమైన ఆశ్రయం ఇస్తుంది. గాయత్రి లేక జీవిత వృక్షానికి శక్తి లేదు, నిలకడా లేదు. నీవు గాయత్రిని జపించు, తల్లిదండ్రులను దైవంగా భావించి సేవ చేయి. ఈ రెండు ఒక దివ్యశక్తిగా రూపొంది నీ జీవితానికి వెలుగునిచ్చి సార్థకం చేస్తాయి. మానవుడు తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు సహజ జన్మముగా ఉంటుంది. ఈ సహజ జన్మమును శూద్రత్వము అని చెప్పవచ్చును. శూద్రత్వమనగా ఎట్టి నియమములు లేని స్థితి. గాయత్రీ మంత్రోపదేశ సంస్కారము జరిగిన తర్వాత ద్విజుడుగా రూపొందుతున్నాడు. గాయత్రీ మంత్రోపదేశము ద్వారా ఈనాడు మనము రెండో జన్మ ఎత్తమని గుర్తించాలి. నియమములను పాటించి సక్రమ మార్గములో అనుసరించినా క్రమేణా మనము వేదాధ్యయనము చేయుటకు అర్హులము అవుతాము. వేదాధ్యయన పరులను విప్రులు అని మూడో జన్మగా పరిగణిస్తారు. మూడో జన్మగా పరిగణించినప్పుడు క్రమేణా వేదాలను అభ్యసించడం, వేదముల అర్థములను గుర్తించడం, దానికి తగినట్లుగా వర్తించడం, ఈ విధమైన మార్గాన్ని అనుసరించడం రావాలి. వేదాధ్యయనము వలన బ్రహ్మతత్వాన్ని గుర్తించుటకు అవకాశముంటుంది. బ్రాహ్మణత్వమనగా బ్రహ్మత్వమే. కేవలము జన్మ బ్రాహ్మణత్వమే కాకుండా కర్మ బ్రాహ్మణత్వము అత్యవసరము. జన్మ, కర్మ, బ్రాహ్మణత్వమే దివ్యత్వమని గుర్తించాలి. కనుక కేవలము జన్మము నందు మాత్రమే బ్రాహ్మణత్వము పాటించుట సరియైనది కాదు. బ్రహ్మతత్వము గుర్తించే స్థితి ఎందే బ్రాహ్మణుడని చెప్పుకోడానికి అర్హుడవుతాడు. గాయత్రీ మంత్రము సర్వదేవతా స్వరూపము. ఒక మతమునకు గాని లింగస్థాయి భేదములకు గాని సంబంధించినది కాదు. గాయత్రీ మంత్రము అనేకత్వములోని ఏకత్వాన్ని నిరూపించే పవిత్ర మంత్రము. ఈ ఏకత్వము వల్లనే దివ్యత్వము, పవిత్రత లభ్యమవుతున్నాయి. ఈ గాయత్రి, సావిత్రి తత్వాన్ని సాయం, ప్రాతఃకాలములందు ఉచ్చరించడం అత్యవసరం. మధ్యాహ్న సమయమందు దీనిని పితృకార్యముగా భావిస్తారు. కాని సాధనకు మాత్రము సాయంకాలం, తెల్లవారువేళ పవిత్ర సమయంగా నిర్ణయించారు. ఉదయము, సాయంకాలము కనీసం 3 పర్యాయములైనా పిల్లలు గాయత్రీ మంత్రమును ఉచ్చరించడం చాలా మంచిది. ఈ విధంగా ఉచ్చరించడం వల్ల మన కర్మల శేషము మనలనేమాత్రము బాధించకుండా ఉంటుంది. ఏనాడు మంత్రోచ్చారణ ఆనాటి పాపములను హరింపజేస్తుంది. మరే మంత్రమును మీరు ఉచ్చరించినా ఉచ్చరించకపోయినా ఒక్క గాయత్రీ మంత్రము అన్ని విధాలా మానవత్వానికి సార్థకత అందిస్తుంది. జీవితము సార్థకము గావించే మంత్రోపదేశము జరిగినది కనుక ఈనాడు మీరు ద్విజులు, అనగా రెండో జన్మము ఎత్తినవారవుతారు. రెండో జన్మమును సార్థకము గావించు కొన్నప్పుడే విప్రత్వమనే మూడో జన్మములో మనం ప్రవేశిస్తాము. గాయత్రీ మంత్రోపదేశము చేయక పూర్వము మంకుగాను, సోమరిగాను, మొద్దుగాను ఉన్న పిల్లలు మంత్రోపదేశము తర్వాత చురుకుగా చదవడం, తెలివితేటలు పెరిగిపోవడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. సూర్యోదయమునకు పూర్వము ఏ విధంగా చిమ్మచీకటి కమ్మి ఉంటుందో ఆ విధంగా గాయత్రి మంత్రోపదేశానికి పూర్వము అజ్ఞానాంధకారమనే చీకటి కమ్మి ఉంటుంది. సూర్యోదయమైన తక్షణమే ఏ విధంగా అంధకారము పటాపంచలవుతుందో ధియోయోనః ప్రచోదయాత్ గాయత్రీ మంత్ర కిరణములు అభివృద్ధి అయ్యే కొలది మనలో ఉన్న అజ్ఞానం దూరమైపోయి సుజ్ఞాన, విజ్ఞానములతో మానవత్వం వికసిస్తుంది.